మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు గుడ్లు ములక్కాడ పులుసు ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా మనము స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకోండి. గుడ్లు మనం ఉడకబెట్టుకున్న వాటిని తొలి తీసేసి వాటిని ఇలాగా మనము ఫ్రై చేసేసుకోవాలి. అన్ని సైడ్లు మనకు ఉప్పు పసుపు వేయడం వల్ల మనకి గుడ్లు అనేవి అడుగట్టకుండా మనకి మంచిగా ఫ్రై అవుతాయండి. ఇలాగ ఫ్రై అయిన ఎగ్స్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో మనము ముందుగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని వీటిని కొంచెం మగ్గనిచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు అనేది మనము ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవి కూడా మనకి మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. ఇలాగ కుక్ అయిపోయిన వాటిల్లో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలను యాడ్ చేసుకుని ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. పసుపు ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి ఇంకా పసుపు యాడ్ చేయలేదండి. కారం యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుని ఇందులో 1½ గ్లాస్ వాటర్ని మనం యాడ్ చేసుకుని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఉప్పు కలిసేటట్టు మిక్స్ చేసేసుకుని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 7 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే మనకి ఇలాగ బాయిల్ అవుతూ ఉంటుందండి. ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం ముందుగానే చింతపండు నానబెట్టుకుని పులుసు తీసుకున్నానండి. ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని మనము ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మనకి కొంచెం పులుసు మనకి తెలుస్తుంది కదా, ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనము పులుసు అనేది ఉంచుకునేలాగా ఇలాగా దగ్గర పడేటట్టు వంతు వరకు మనము ఉంచుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గుడ్లు ములక్కాడ పులుసు అనేది రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ ఎన్ని రోజులు వేసి గుడ్లు ములక్కాడ పులుసు అనేది ఒకసారి చేసి ఛానల్లో వీడియో పెట్టాను. మీరు ఇప్పుడు వరకు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్